హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అజియో నుంచి 4 కుర్తాస్ అయితే ఆర్డర్ చేశాను. లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి, క్వాలిటీ వైజ్ కూడా. మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అవుతుంది. నేనైతే ఇది సియాహి అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కలర్ వచ్చేసి బేజ్ కలర్ అండి. నాకైతే ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 1299 ఉంది. నాకైతే 409 పడిందండి ప్రైజు. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇలా నెక్ దగ్గర వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు అండ్ యోక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. ఇలా చివరన వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా పర్చేజ్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఇలా మొత్తం చిన్నగా స్క్వేర్ లాగా ఇచ్చాడు. మొత్తం ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. కలర్ కూడా బాగుంది. ఇందులోకి స్కిన్ కలర్ కానీ మనం లెగ్గిన్ యూజ్ చేస్తే సిల్వర్ కలర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను. యోక్ పార్ట్ అంతా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ హోల్ ఇచ్చాడండి, బటన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి ఆవాస నుంచి పర్చేస్ చేశాను. కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి. నేనైతే సైజ్ ఎస్ తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది నేను వెయిట్ చేసి తీసుకున్నాను. ప్రైస్ డ్రాప్ ఉన్నప్పుడు 450 అబోవ్ ఉన్నది. నేను తీసుకున్నప్పుడు వచ్చేసి ఇది నాకు ఎంత పడిందంటే 357 అలా పడింది. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 699 ఉందండి. నేనైతే ఇది 100% రికమెండ్ చేస్తాను. నేనైతే ఇది ఉంచుకుంటున్నాను నా దగ్గరే. నేను రిటర్న్ అయితే చేయలేదు. ఖచ్చితంగా నేను 100% రికమెండ్ చేస్తానండి. మీరు కూడా పర్చేజ్ చేయండి. ఇలా నెక్ దగ్గర వచ్చేసి వీ షేప్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు అండ్ చివరన వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడండి. అది కలర్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. ఇదైతే ఫ్రంట్ సైడ్ అయితే ట్రాన్స్పరెంట్గా అయితే లేదండి. బ్యాక్ సైడ్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుందండి. కానీ మనం వాష్ చేస్తే ఇది అంత ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించదు మొత్తము. సో నేను ఎందుకని ఉంచేసుకున్నాను. ఇక్కడ రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇది స్టిచ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి క్రీమ్ కలరు. నాకైతే 305 పడింది. బ్రాండ్ వచ్చేసి నేను ఆవాస నుంచి పర్చేజ్ చేశాను. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. నేను లాస్ట్లో రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను, చూడండి. నెక్ దగ్గర ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చాడు. మనం ఇక్కడ ఓపెన్ బటన్ ఇచ్చాడు. ఓపెన్ బటన్ కూడా ఓపెన్ చేసి మనము వియర్ చేయొచ్చు. రెడ్ కలర్ బటన్స్ ఇచ్చాడు. మనం దీనికి ఎక్స్ట్రా బటన్ కూడా ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. దీనికైతే మెరూన్ రెడ్ కలర్ కానీ లేకుంటే క్రీమ్ కలర్ కానీ పేరప్ చేస్తే చాలా బాగుంటుంది లెగ్గిను. నేనైతే రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తము సేమ్ ప్యాటర్న్. ఫ్రంట్ సైడ్ ఏది ఇచ్చాడో బ్యాక్ సైడ్ కూడా అదే సేమ్ ప్యాటర్న్ ఇచ్చాడు. ఇది కూడా బాగుంది. మెటీరియల్ టైప్ వచ్చేసి రేయాన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న వచ్చేసి పింక్ కలరు, పీచ్ పింక్ కలర్ అంటారు కదా, ఆ కలరు. బ్రాండ్ వచ్చేసి ఆవాస నుంచి పర్చేస్ చేశాను. సైజ్ అయితే తీసుకున్నాను. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 999 ఉంది. నాకైతే 413 ఉంది. ఇదైతే నేను రిటర్న్ చేస్తున్నానండి. ఇది ఓల్డ్ ప్యాటర్న్ లాగా అనిపిస్తుంది. మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. ఇలా వీ నెక్ ఇచ్చాడు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే యోక్ పార్ట్ దగ్గర ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాడు. నేనైతే రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను. పిక్లో అయితే చాలా బాగుందండి. నడుము దగ్గర ఇలా కుచ్చిచ్చాడు మనకి. మొత్తం ఇది ఓపెన్ కట్ అయితే లేదు, అంబ్రిల్లా టైప్ కట్ వచ్చింది. ఇక్కడ చివరన ఇలా లేస్ ఇచ్చాడు. నాకైతే లేస్ ఇవ్వడం వల్ల నాకు అంత నచ్చలేదు. సో నేను రిటర్న్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ప్లెయిన్ ఇచ్చాడు. నేను రిఫరెన్స్ పిక్ యాడ్ చేశాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. వేసుకున్నాక లుక్ అయితే బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.